సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనము. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. Ye shall not need to fight in this battle. Set yourselves, stand ye still, and see the salvation of the Lord with you, O Judah and Jerusalem. Fear not, nor be dismayed. దేవునికి మహిమ కలుగునుగాక. భయపడకుడి, జడియకుడి. మీ దేవుడు చేసే శూర కార్యము, ఆయన మీకు ఇచ్చే జయమేమిటో మీరు నిలువబడి చూడండి అని దేవుడు అక్కడ వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు ఏం జరిగింది అంటే, యెహోషాపాతు రాజుగా ఉన్న సమయంలో మోయాబీయులు, అమ్మోనీయులు అనే ఈ తెగవారు యెహోషాపాతు మీదికి యుద్ధానికి వస్తూ ఉన్నారు. అనగా యూదా వారి మీదికి, యెరూషలేము వారి మీదికి యుద్ధానికి వస్తూ ఉన్నారు. ఇలా యుద్ధానికి వస్తున్నారు అని తెలిసినటువంటి సమయంలో వీళ్ళు దేవుని మందిరములో ఉపవాసం ఉండటానికి సిద్ధపడినప్పుడు దేవుడు ఈ వాగ్దానాన్ని వారికి చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మోయాబీయులు, అమ్మోనీయులు అంటే ఎవరో తెలుసా? ఎవరో అని అనుకుంటూ ఉంటాము. వీరు ఎవరో కాదు, లోతు యొక్క వంశస్థులు. మోయాబీయులు, అమ్మోనీయులు లోతు యొక్క వంశస్థులు. యెహోషాపాతు కాలంలో దేవుడు చేసిన అద్భుతమైనటువంటి యుద్ధము ఇది. ఇందులో మనిషి హస్తం ఏమీ లేదు. ఏం జరిగిందో ఇదే అధ్యాయము 1వ వచనం నుండి ధ్యానం చేసుకుందాము. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెమోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యమొకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హసాసోన్ తామారు అను ఎగ్నేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు, భయపడకుడి, యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదాయందంతటా ఉపవాస దినములు ఆచరింపవలెనని చాటింపగా, యూదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయతను మనం చూస్తూ ఉన్నాం. ఒక కష్టము, ఒక శ్రమ, ఒక శోధన, ఒక భయంకరమైనటువంటి యుద్ధము జరగబోతున్న సమయంలో ఆ రాజు మొట్టమొదటిగా దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? భయపడకండి, యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకోండి అన్నాడు. అంటే మొదటిగా దేవుని యొద్దనే విచారించాలి అని దేవునికి ఆయన విలువనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అన్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను హెచ్చించు వారిని నేను హెచ్చిస్తాను అని. శత్రువులు, అపాయము వస్తోంది అని తెలిసిన వెంటనే జ్ఞాపకం చేసుకుంది యెహోవానే. దేవుని బిడ్డ, మనకి కూడా జీవితంలో అనేక కష్టాలు వస్తుంటాయి, అనేక శ్రమలు వస్తుంటాయి, ఇదే మాదిరిగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి.
ఎన్నో కష్టాలు, శ్రమలు, రోగాలు, వ్యాధులు, బాధలు, ప్రమాదాలు, శోధనలు మన తట్టు చూస్తూ ఉంటాయి. అలాంటప్పుడు నీకు వెంటనే గుర్తుకు రావాల్సింది ఎవరో తెలుసా? యెహోషాపాతు ఎవరిని గుర్తుకు చేసుకున్నాడు? జీవము కలిగిన దేవుడైనటువంటి యెహోవాను గుర్తుకు చేసుకున్నాడు. యెహోవా ఎంత శక్తిమంతుడు! ఆయన గద్దిస్తే పునాదులు కూడా అదిరిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మామూలు పునాదులు కాదు, పర్వతముల పునాదులు కదిలిపోతాయి. అంత శక్తిగల దేవుడు మన ప్రభువైన యెహోవా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆయననే జ్ఞాపకం చేసుకోవాలి. లేకుంటే నీ బలము నా బలము ఎంత? నీ శక్తి నా శక్తి ఎంత? కాబట్టి దేవుని బిడ్డ, ఆయనను జ్ఞాపకం చేసుకుందాం మన కష్టకాలమందు, మన శోధన కాలమందు. సరే, ఇప్పుడు 5వ వచనము నుండి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడి యూదా యెరూషలేము జనుల మధ్యను నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుటకు ఎవనికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన దేవుడవు, మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కనికరమైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొర్రపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదువని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు యెహోవా అమ్మోనీయులతోనూ, మోయాబీయులతోనూ, షేయీరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన స్వాస్థ్యము లో నుండి మమ్మును తోలివేయుటకు వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. రాజు అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే యూదా వారందరూ తమ శిశువులతో, భార్యలతో, పిల్లలతో యెహోవా సన్నిధిని నిలువబడిరి. ఏం చేస్తున్నారు అందరూ? యూదా వారందరూ తమ శిశువులతో, భార్యలతో, పిల్లలతో యెహోవా సన్నిధిని నిలువబడిరి. అప్పుడు ఏమైంది? దేవుడు ప్రార్థన ఆలకించేవాడు కదా, దేవుడు వినేవాడు కదా. మరేమైంది? అప్పుడు దేవుని ఆత్మ మత్తన్యాకు పుట్టినటువంటి యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైనటువంటి జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడునగు లేవీయుడునగు యెహాజీయేలు మీదికి దేవుని ఆత్మ అనగా యెహోవా ఆత్మ అతని మీదికి దిగి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు దేవుని ఆత్మ ప్రవచిస్తూ మాట్లాడుతోంది యూదా వారితో. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి. వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు యెరూయేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడి మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవు. యెహోవా మీతో కూడా ఉండును. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడున్నాడు, ఆలకించాడు.
ఆయన ఆలయంలో మొరపెట్టుకున్నప్పుడు ఆయన ఆలకించేవాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ మాట చెప్పిన వెంటనే యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేశాడు. యూదావారు, యెరూషలేం వారు, యెహోవా సన్నిధిని అందరూ సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేశారు. ఆ తర్వాత అన్న రీతిగానే వీరు యుద్ధానికి బయలుదేరి వెళ్ళారు. కానీ తర్వాత యుద్ధము చేసింది మాత్రం వీరు కానే కాదు. వీరి పక్షాన యుద్ధము చేసింది జీవము కలిగిన దేవుడైనటువంటి యెహోవాయే. వీరు కేవలము నిలువబడి దేవుడు చేసే కార్యాన్ని మాత్రమే చూశారు. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, నమ్మకము, విశ్వాసము దేవుడి మీద ఉంచి కేవలము ఆయన చేసే అద్భుతమైనటువంటి కార్యాన్ని కల్లారా మాత్రమే చూడు. టెన్షన్ పడకు, తొందరపడకు, కంగారు పడకు. ఏమి అవ్వదు. దేవుడున్నాడు, ఆయనే చూసుకుంటాడు. ఆయన పక్షాన నువ్వు ఉండి ఆయనకు నువ్వు మొరపెడితే నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ శ్రమల్లో, నీ రోగంలో, నీ ఒంటరితనంలో, నీ ప్రతి సమస్యలో దేవుడు నీకు తోడై ఉండి సహాయం చేస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. వీరి మీదికి యుద్ధానికి బయలుదేరి వచ్చిన వారు వాళ్ళల్లో వాళ్ళే యుద్ధం చేసుకొని చనిపోయారు. వీరికి విజయము కలిగింది. అంతేకాదు, వారి మీద ఉన్న బంగారం అంతా వీరు తెచ్చుకున్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. ఎంత గొప్ప కార్యము నాయన. నీకు మొరపెట్టినప్పుడు, ఉపవాసం ఉండి నీకు మొరపెట్టినప్పుడు నువ్వు చేసే అద్భుతములు అన్నీ ఇన్ని కాదు నాయన. ఎంతో గొప్ప కార్యములు చేసే జీవము కలిగిన మాకు సహాయము చేయగలిగిన దేవుడయ్యున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము తండ్రి. అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవించి ఈ ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డకి, వారికి, వారి కుటుంబాలకి, వారి బిడ్డలకు ఏమేమి అవసరతలు, అక్కర్లు ఉన్నాయో వాటన్నిటిలో కూడా తండ్రి సహాయం చేసి ఈ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించుమని, మీ కృపకు వీరిని బహుపాత్రులనుగా ఎంచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామములో ప్రార్థన చేయుచు నీవు మాకు మేలు చేస్తున్నావని నమ్ముచు విశ్వసిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.